హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ కుకాలజీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో సింపుల్‌గా, టేస్టీగా అప్పటికప్పుడు చేసుకునే సేమియా కేక్ అండి. మీరు రెగ్యులర్‌గా సేమియాతో సేమియా పాయసం, సేమియా కేసరి అలాగే సేమియాతో డిజర్ట్స్ ఇలాంటివి ట్రై చేసి ఉంటారు. అదే విధంగా సేమియా ఉప్మా, పులిహోర, వెజ్ సేమియా, ఎగ్ సేమియా ఇలాంటివి కూడా ట్రై చేసి ఉంటారు కదండీ! బట్ సేమియాతో ఒకసారి ఈ విధంగా సేమియా కేక్‌ని కూడా ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా, చాలా ఫ్లఫీగా, స్పంజీగా ఉంటుందండి తినటానికి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పదండి ఇప్పుడు దీన్ని సింపుల్ అండ్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. నేనిక్కడ ఈ సేమియా కేక్ కోసం 2 కప్పుల సన్నటి సేమియాని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు చక్కెర పొడిని వేసుకోవాలి. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్‌ని, ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ లేదా బేకింగ్ సోడాని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు నెయ్యిని, అలాగే కాంచి చల్లార్చిన 1 కప్పు పాలను పోసుకోవాలి. పాలను పోసుకున్నాక ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. సేమియా అనేది పాలల్లో చక్కగా నానాలండి. ఈ విధంగా కలుపుతూ ఉంటే సేమియా అనేది నాని పాలల్లోకి చక్కగా మిక్స్ అవుతుంది. చూడండి, సేమియా అనేది బాగా నానింది. అలాగే పాలల్లోకి చక్కగా మిక్స్ అయిపోయింది. ఈ విధంగా బాగా కలుపుకున్నాక ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. ఈ విధంగా 6 ఇంచ్ ఉండే స్క్వేర్ బేకింగ్ ప్యాన్‌ని తీసుకుందాం. మీ దగ్గర స్క్వేర్ షేప్‌ది లేకపోతే మీరు రౌండ్‌గా ఉండే బేకింగ్ ప్యాన్‌లో కూడా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెయ్యి అప్లై చేశాక ఇప్పుడు ఇందులోకి బటర్ పేపర్‌ని పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న సేమియా మిక్స్‌ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ సేమియా మిక్స్‌ని బేకింగ్ ప్యాన్‌లో ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఈవెన్‌గా స్ప్రెడ్ చేశాక ఇప్పుడు పైనుంచి సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్‌ని వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి గానీ, లేదంటే ఒక పెద్ద పాత్ర గానీ పెట్టుకొని ఈ విధంగా స్టాండ్‌ని ప్లేస్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్‌లో ఒక 5, 6 నిమిషాలు ప్రీహీట్ చేసుకోవాలి. 6 నిమిషాల తర్వాత ప్లేట్‌ని తీసేసి ఇప్పుడు మనం మన బేకింగ్ బౌల్‌ని పెట్టేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి పైనుంచి ఏదైనా కొద్దిగా బరువుగా ఉండే వస్తువు పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్‌లోనే 30-35 మినిట్స్ వరకు బేక్ చేసుకుందాం. 35 మినిట్స్ తర్వాత చూడండి, మన సేమియా కేక్ అనేది చక్కగా పర్ఫెక్ట్‌గా బేక్ అయిందండి. ఇప్పుడు దీన్ని తీసి బాగా చల్లార్చుకోవాలి. చల్లారాక చాకుతో ఈ విధంగా సైడ్స్‌ని తీసుకోవాలి. చూడండి, ప్యాన్‌లో నుంచి ఎంత చక్కగా వచ్చేసిందో కేకు. ఇప్పుడు బటర్ పేపర్‌ని కూడా తీసేసుకుందాం. చూడండి, ఎంత పర్ఫెక్ట్‌గా బేక్ అయిందో మన సేమియా కేక్ అనేది. చూడడానికి కూడా చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. ఇప్పుడు మనకు నచ్చిన సైజెస్‌లో పీసెస్‌ని కట్ చేసుకుందాం. చూడండి, పీసెస్ కూడా ఎంత చక్కగా కట్ అయ్యాయో. చూడడానికి కూడా చాలా చాలా యమ్మీగా ఉంది కదండీ! తినటానికి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, ఎంత స్పంజీగా ఉందో. అలాగే లోపల నుంచి కూడా చూడండి చక్కగా పర్ఫెక్ట్‌గా బేక్ అయింది మన సేమియా కేక్ అనేది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ఒకసారి ఈ విధంగా సేమియాతో కేక్‌ని ట్రై చేసి చూడండి. మీకు ఈ సేమియా కేక్ రెసిపీ ఎలా అనిపించిందో నాకు కామెంట్‌లో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.